హలో ఫ్రెండ్స్, ఆధార్ కార్డు ఫ్రీ అప్డేట్ అయితే మనకి డేటెడ్ టైం ఇచ్చారు. మనకి 14వ తారీఖు 3వ నెల 2024 వరకు మనకి వ్యాలిడిటీ అయితే ఉంది. ఈ వ్యాలిడిటీ అవ్వకుండా మనం ఫ్రీగా అయితే అప్డేట్ చేసుకోవచ్చు. మన ఫోన్లో మనం ఈజీగా ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డుకి మీ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటే చాలా ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. మీ ఫోన్లో మీరు ఏదైనా బ్రౌజర్లోకి వెళ్ళి మై ఆధార్ అని సెర్చింగ్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఇక్కడ ఫస్ట్ వచ్చిన ఆప్షన్ మీద మై ఆధార్ మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. మనకి ఇంటర్ఫేస్ ఇలాగ ఓపెన్ అవుతుంది. మీకు డిస్ప్లే లాంగ్వేజ్ మార్చుకోవాలంటే ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు అని ఉంది కదా, ఈ లాంగ్వేజ్లో మీరు సెలెక్ట్ చేసి ఇంగ్లీష్లో కావాలితే ఇంగ్లీష్లో, తెలుగులో కావాలితే తెలుగులో మార్చుకోవచ్చు. కిందకి స్కిప్ చేస్తే ఇక్కడ డాక్యుమెంట్ అప్డేట్ కింద మనకి డాక్యుమెంట్ అప్డేట్ ఫ్రీ అప్డేట్ డేట్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. 14వ తారీఖు 3వ నెల 2024 అయితే అప్డేట్ ఇచ్చారు. ఆ టైం వరకు ఫ్రీగా అయితే మీరు డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే ఆధార్ డౌన్లోడ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోవచ్చు. విఐడి జనరేట్, ఇలా చాలా మీ మొబైల్లోనే ఈజీగా చేసుకోవచ్చు. కంపల్సరీ మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డుకి మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా లింకప్ అయి ఉండాలి. లేకపోతే ఈ ప్రాసెస్ అనేది చేయలేరు. ఎందుకంటే ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేయాలి. మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుంటున్నామంటే ఇప్పుడు ఆధార్ కార్డు అప్డేట్ ఎలా చేయాలో వీడియోలో తెలుసుకుంటున్నాం. ఇప్పుడు పైకి స్క్రోల్ చేసి ఈ లాగిన్ మీద క్లిక్ చేయాలి. పైన వచ్చేసి మీ ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. కిందన వచ్చేసి ఇక్కడ మిడిల్లో ఉన్న క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్ ఓటీపీ అని వస్తుంది. మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ అయ్యారని మీకు ఇక్కడ ఆధార్ పిక్ అయితే ఇక్కడ చూపెడుతుంది. అంటే ఇక్కడ మీరు లాగిన్ అయ్యారని అర్థం. డాక్యుమెంట్ అప్డేట్ మీద ఇక్కడ చూసుకుంటే దిస్ సర్వీస్ ఫ్రీ అని చూపెడుతుంది. ఇక్కడ దాని మీద మనం క్లిక్ చేయాలి. ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇవి అవసరం లేదు. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ మన డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపెడుతుంది. ఐ వెరిఫై దట్ దే అబౌవ్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అంటుంది. మీవే కాదని స్టిక్ చేయమంటుంది. కరెక్ట్గా అయితే స్టిక్ చేయండి, లేకపోతే లేదని. మళ్ళీ నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ సెకండ్ పేజ్ వచ్చేసి ఏదైనా ప్రూఫ్ అప్లోడ్ చేయమని సెకండ్ పేజ్ అడుగుతుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కానీ, అలాగే మీ గ్యాస్ బిల్ కానీ, ఇండియన్ పాస్వర్డ్ కానీ, మెడికల్ ఇన్సూరెన్స్ ఏదైనా సర్టిఫికెట్ కానీ, ఏదైనా మ్యారేడ్ సర్టిఫికెట్ కానీ, వాటర్ ఐడి కార్డు కానీ, ఇలా ఇందులో చదువుకుంటే మీకు నచ్చింది ఏదైనా మీకు దగ్గర ఉంటే, ఇందులో ఉన్నది మీకు నచ్చింది మీ దగ్గర ఉంటే ఈ సర్టిఫికెట్ అది అప్లోడ్ చేయండి. మీకు ఏదైతే ఉంటుందో అదైతే అప్లోడ్ చేయండి. వాటర్ బిల్ కానీ, ఇలా వాటర్ కార్డు కానీ, పాస్వర్డ్ కానీ, ఇలా మీ దగ్గర ఏది ఉంటుంది ఇక్కడ ఆ డాక్యుమెంట్ అయితే ఇక్కడ ప్రూఫ్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ అది ఒకటి అప్లోడ్ చేస్తే సరిపోద్ది. నా దగ్గర అయితే బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది, అది అప్లోడ్ చేస్తున్నాను నేను. నా దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నా, దాన్ని అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసిన తర్వాత 100% చూపించి పక్కన మీరు అప్లోడ్ చేసిన ఇమేజ్ని చూపెడితే అది తీసుకుందని అర్థం. ఒకవేళ ఎర్రర్ వచ్చి రెడ్ మార్క్ వస్తే మాత్రం తీసుకోలేదు అని అర్థం. మళ్ళీ వేరే డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయండి. మనకి ఇలాగ వస్తే ఇది తీసుకుందని అర్థం అనమాట. స్టేట్మెంట్ అప్లోడ్ చేసాను, సక్సెస్ఫుల్గా తీసుకుంది. కింద స్టిక్ మార్క్ కూడా ఇచ్చేసి పైన స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి ఇక్కడ కూడా పీడిఎఫ్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలి. పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాలన్నమాట. ఇది ఇక్కడైతే నేను డ్రైవింగ్ లైసెన్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకొని పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా సక్సెస్ఫుల్గా అయితే మనకి ఇమేజ్ తీసుకుంటుంది అనమాట. ఎర్రర్ రాకూడదు. ఎర్రర్ వచ్చిందంటే అది తీసుకోదు, మీరు చేసే ప్రాసెస్ అవ్వదు.
ఎర్రర్ రాకుండా చూసుకోండి. ఇక్కడైతే పీడిఎఫ్ అప్లోడ్ చేయాలి. కిందకు వచ్చేస్తే మీరు కిందనేమో డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ కరెక్టా కాదా లేకపోతే క్యాన్సిల్ చేసుకుంటారని అడుగుతుంది. మనం ఓకే అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆధార్ అప్డేట్ అయిందని ఇక్కడ దిస్ సర్వీస్ ఫీజ్ కాస్ట్ ఆఫ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే అమౌంట్ ఫ్రీ అని ఫ్రీగా అప్డేట్ చేసుకున్నారని చూపెడుతుంది. ఇక్కడ మనకి అప్డేట్ సక్సెస్ఫుల్ అయితే ఇప్పుడు ఇందులో చూపెడుతుంది అనమాట. నెక్స్ట్ 15 సెకండ్లో అప్డేట్ సక్సెస్ అయిపోయింది. ఫ్రీగా అప్డేట్ అయిపోయింది. ఇక్కడ ఫ్రీ అమౌంట్ ఇంకో నో అమౌంట్ సక్సెస్ అయింది. ఫ్రీ అమౌంట్తో మనకి రూపాయి కూడా కట్టకుండా మనం ఫ్రీగా అప్డేట్ చేసుకున్నాం మన ఆధార్ కార్డు. మనం ఇప్పుడు డౌన్లోడ్ ఆధార్ కార్డు మీద క్లిక్ చేసి మన గో టు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే మనకి అప్డేట్ అయిన డీటెయిల్స్ అయితే పీడిఎఫ్ రూపంలో చూపెడుతుంది. ఇప్పుడు ఎవరిని అడగకుండా మన ఫోన్లో మనం ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ మొబైల్లో ఉండే యాప్స్ అన్నీ కూడా అప్డేట్ చేయండి ఒకసారి ప్లే స్టోర్లోకి వెళ్ళి. లేకపోతే ఏది ఓపెన్ అవ్వదు, డౌన్లోడ్ అవ్వదు. సింపుల్, వెరీ సింపుల్. అయిపోయింది సక్సెస్. ఫాలో మీ, సబ్స్క్రైబ్.